నమస్తే వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే వెంటనే రద్దు చేసేవారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలలకు ఒకసారి ఇస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో కుటుంబానికి దాదాపు 3-4 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ పరిధిలోని చామవరంలో నిర్వహించిన పేదల సేవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో మహిళలకు 33% సీట్లు ఇచ్చి రాజకీయంగా ఎదిగేలా చేస్తామని అన్నారు. మీలో ఉండే శక్తి సామర్థ్యాలు బయట తీసుకురావాలన్నా, మీకు అండగా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించాను. మామూలుగా ఈరోజు ప్రభుత్వంలో మీరు చూస్తే P3 అని ఉంటుంది. కొంచెం వెనక్కిరండి మీరంతా, కొంచెం వెనక్కిరండి. P3 అనే కార్యక్రమం ఉంది, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు ఒక రోడ్డు వేశారు ఇక్కడ, నేషనల్ హైవే. అది ఒక ప్రైవేట్ వ్యక్తి వేశాడు, టోల్ కలెక్ట్ చేస్తాడు. కానీ తెచ్చిన అప్పు కట్టేసి మనకు మెరుగైన సదుపాయం. ఒకప్పుడు ఈ నేషనల్ హైవేలో పోవాలంటే 20 ఏళ్లకు మునుపు ఏమాత్రం కూడా పోయే పరిస్థితి లేదు. ఈరోజు అలాంటిది ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్డు, 6 లేను 8 లేను, అవసరమైతే 14 లేన్లు కూడా వేసి సుజావుగా ప్రయాణ సౌకర్యం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకటే కాదు, ఒకప్పుడు మీ దగ్గర ఫోన్లు ఉండేటివి కాదు, నన్ను ఎగతాళి చేశారు అప్పట్లో. ఇప్పుడు మీరు చూసి అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. అదే మరి మీకు బ్యాండ్ విత్ కూడా అందరూ ప్రొవైడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అది కూడా P3లో వచ్చింది. కరెంటు కూడా చాలామంది కరెంట్ అదే మరిగా వస్తూ ఉంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందే, మీరందరూ P3 వల్ల, వ్యాపారాల వల్ల తెలివితేటలు పైకి వచ్చారు. కానీ ఇప్పటికి కూడా సమాజంలో కొంతమంది అట్టడుగునే ఉన్నారు. మనం ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాం, సంపద సృష్టించాం, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. అంటే ఒక్కొక్కరు 100 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్ల రూపాయలు కూడా 10,000 కోట్లు, 1,00,000 కోట్లు సంపాదించే పరిస్థితికి వచ్చారు. కొంతమంది 3 పూట్ల తిండి లేకుండా ఇప్పుడే ఇక్కడ నాగవణిని చూశారు. చిన్న వయసు, కానీ భర్త చనిపోయాడు. అక్కడి నుంచి ఒక అబ్బాయి ఉన్నాడు, అత్త ఉంది. కానీ ఈరోజు ఆ అమ్మాయికి ఎలాంటి అండ లేదు. అలాంటప్పుడు నేను ఆలోచించింది, ఒక వినూత్నమైన కార్యక్రమానికి P4 అని నేమ్ పెట్టి MBK అన్నాను, మార్గదర్శి బంగారు కుటుంబం. ఆ అమ్మాయికి కానీ చేయూతనిస్తే 2వ తరగతి చదివే పిల్లవాడు పెద్ద అయితే 10 మందికి సహాయం చేసే పరిస్థితికి వస్తాడు. అది నా ఆలోచన. లేకపోతే ఇప్పుడే వదిలిపెడితే చదివించలేక, గైడెన్స్ ఇవ్వలేక ఆ అమ్మాయి అతని కూడా కూలి పనికి పంపించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కూలి పని చేస్తూ ఉంది. నేను 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నా, వాళ్ళ అత్తకు కూడా 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. ఆ 8,000తో కూలి పని చేసుకొని కాస్త కోస్త సంపాదించి ఏదో కుటుంబాన్ని నడుపుతా ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ పిల్లవాడిని ఉన్నత స్థాయిలో చూడాలనేది నా ఆకాంక్ష, నా ఆశయం, అదే నా కోరిక. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత హైపర్ స్కేల్ డేటా సంస్థ ఎయిర్ ట్రంక్ CEO రాబిన్ కుదాతో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబైలో సోమవారం సమావేశమయ్యారు. ఆసియా, పసిఫిక్, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, జపాన్, మలేషియా, హాంకాంగ్, సింగపూర్లలో ఎయిర్ ట్రంక్ భారీ డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ AI డేటా హైపర్ స్కేల్ హబ్గా వైజాగ్ ఆవిర్భవిస్తోందని తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఇవాళ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇతర జిల్లాల్లోనూ చెదురుమదురు వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. మరోవైపు పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 42 నుండి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. మంగళగిరిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలతో మమేకమైన కలెక్టర్ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. సమయానికి పెన్షన్లు అందుతున్నాయా లేదా అని, సిబ్బంది సేవలు ఎలా ఉన్నాయన్న విషయాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. జిల్లాలో మొత్తం 2,53,379 మంది పెన్షన్దారులకు 110,50,00,000 మేర పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, కళాకారులు, HIV బాధితులు తదితర వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పెన్షన్లు అందజేస్తోందని పేర్కొన్నారు. వినండి దగ్గరికి ఇచ్చేవారమ్మా ప్రతి నెల అందుతుందమ్మా మెసేజ్. నమస్కారం అండి. సుందర సామ్రాజ్యం గారు బాగున్నారా? గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు గౌరవంగా జీవించాలని ఉద్దేశంతో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తున్నారు. ఏమాత్రం శ్రమ కలగకూడదని అభిమానంలో ప్రతి నెల అందులో స్వర్ణవాణి సిబ్బంది మధ్యకే వచ్చింది. నెల టైంకి ఇస్తున్నారమ్మా? కరెక్ట్గా ఇస్తున్నారా? పూర్తి డబ్బులు ఇస్తున్నారా? ఏం పేరు తల్లి? మీ పేరు? ఆరోగ్యం అంతా బాగానే ఉందమ్మా? మందులు చూపించుకుంటున్నారు బాగానే ఉందమ్మా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి హాస్పిటల్లో? నెల్లూరు జిల్లాలో బర్రెల దొంగతనాల వ్యవహారం కలకలం రేపుతోంది. కలువాయి మండలంలోని బాలాజీరావుపేట గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా సుమారు 70 బర్రెలకు పైగా కనిపించకపోవడంతో పాడి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గుత్తా ధనమ్మ, నిక్కల కుమారి ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గుత్తా అబ్బినాయుడును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దొంగిలించిన బర్రెలను ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించడంలో అతనికి సహకరించిన మరో 10 మందికి పైగా వ్యక్తుల ప్రమేయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేకంగా విచారణ కొనసాగుతోందని, పూర్తి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి తెల్లారుజాము 1 గంటకు ఒక బర్రె వచ్చింది. ఒకదాన్ని ఎత్తేసారు. ఆదివారం పోయి మేము కేసు పెట్టినాము. కేసు పెడితే వాళ్ళు ఇంకోరికి వచ్చింది. సోమవారం వచ్చింది. దానికి ఏమి ఆయన రెస్పాన్స్ కాలేదు. మంగళవారం రోజు బ్యాంకింగ్ అక్కడ చేరుకుంది స్టేషన్కి. ఇంక అప్పటి నుంచి మేము విసారిస్తుంటే మాకేం సమాధానం చెప్పలేదు. ఓల్డ్ విసారిస్తుండ్రు, చెప్పలేదు. ఇప్పుడేమంటే ఈరోజు స్టేషన్లోనే ఉండు
నేనే చేసిందని చెప్పలేదు. ఇంకెవరో మరి 4-5 ఉంది సార్ వాళ్ళ బ్యాచ్. వాళ్ళ బయటికి దాండి అంటే ఆయన తేలేదు. నాకు తెలియదు అంటుండు. ఈ బర్రెలు కూడా నేను కాదు చేసింది అంటుండు. ఆయన చేసిండు అన్నాటికి మాకు 3 ఏళ్ల కిందట 2 బర్రెలు ఎత్తేసిండు. 70,000 కట్టించిండు వాళ్ళకి, మాది వాళ్ళకి. ఆ తడవే మా 4 దోళ్ళు బయటకు తోడు, తోటలో దోలిన తోడని అవి మళ్ళీ మా కేరే వాళ్ళు చెప్పి ఇంటికి పోయి అడిగినాయి. నేను మా దోళ్ళు పోయి అంట, నువ్వు మా దోళ్ళు తీసుకొచ్చి మర్యాద ఇంటికి తోలితే బాగుంటుందంటే సాయంత్రం నా దోళ్ళు ఇంటికి తోలుకొని వచ్చిండు. ఆ రోజు అట్లా జరిగింది. అది నా ప్రూఫ్. అయింది ఆయన కాడ దొంగతనం చేయలేదు నాకు. అది 2 ప్రూఫ్లు. ఇంతకు మిగిలి మేమేం చెప్పలేము. చేసి ఉండే దొంగ మనిషి ఆయన. ఈ 4 వాళ్ళకి తోపుకుంట చింతలాస్పూరు మా ఊళ్ళోకి మొదటి దొంగ ఈయనకున్నా జరుగుతుంది. ఈయన రికమెండేషన్ కానీ బళ్ళు రావడం కానీ, ఎత్తుకొని పోవడం కానీ, ఫోన్లు చేసి వాళ్ళు రావడం కానీ, వాటి కట్టేయడం కానీ అన్నీ జరిగేది దీనికున్నది. వీళ్ళు దేవాల్సిన మంది సార్ మేము అనేది. మేము పేదవాళ్ళము, ఆ బట్టలు కూడా మేము బతుకుతాము. మమ్మల్ని ఏమంటే ఇట్లా నాశనం చేస్తారు. ఈ ఊళ్ళో 50 పైసలు పోయినాయి సార్. 1 కాదు 2 కాదు. ఎవరు కూడా ముందుకు ఎందుకు నోరు మంచిది కాదు. నోరు చిన్న మాట్లాడకు. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఆడవాళ్ళకి దగ్గర మాటలే మాట్లాడు. ఆ మాటలు అనిపించుకోవాలి. పోతే దాని పోవడం లేదు. పోతే దానికాడికి ఒక పూలు చేసుకున్నా పోద్ది. 1 నోటి టూరు పోతారు. లేకపోతే మా ప్రూఫ్ తెచ్చుకోండి. దొంగ ప్రూఫ్ అంతా మాకు మేము ఆడపోయి పొలం మీద ఉండేము. మా 3 వాళ్ళు అయితే కాసుకొచ్చుకోరు, ఇడిగా దోలుతారు. ఇంకా ఇడిగా దోలిన పైసలు ఏడుండే తిరుక్కొని వచ్చేది మాకు తెలియదు. సాయంత్రానికి వస్తాయి. ఇంక పొద్దు పోయినట్టే ఎత్తేసేది. పొద్దుకు నాచి ఎక్కడ తిరిగైతే గరిపెట్టుంటాం. మగవాళ్ళతో పాటు మేము ఏడ తిరిగి ఆడవాళ్ళం. ఇట్లా ఇబ్బంది పెడతాం సార్. వాడు చేపలు ఇప్పించుకోవచ్చు. తెలుసుకొని వచ్చిన బరి కూడా కాదు. 2 రోజులు కట్టేసినాం. 2వ రోజు రాత్రి రోడ్డు తిరుక్కొని వచ్చింది. ఇది సాగుకు దిగబడిపోయి తిరుక్కొని వచ్చింది. ఇవన్నీ మా బర్రెలు అన్నీ కూడా చిన్న బర్రెలు కష్టపడదు. ఇదే బర్రెలు ఇచ్చేసింది. నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మనుబోలు జాతీయ రహదారిపై కాగితాలపూరు సర్కిల్ సమీపంలో మతి స్థిమితం లేని మహిళపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. స్థానికంగా గత కొన్ని రోజులుగా తిరుగుతున్న ఆ మహిళపై తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధిత మహిళను చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. మహిళపై దాడికి పాల్పడిన నిందితుడిని త్వరితగతిన గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నది. ఇక్కడే ఉండదు. పొద్దున్న నుంచి టిఫిన్ పెడుతూ, మధ్యాహ్నం అన్నం పెడుతూ, ఇంజనీర్స్ ఇక్కడ టైం చేసుకుంటూ, ఆయన కూడా భోజనం పెడుతూ, చాతోళ్ళు ఇక్కడే 2 సంవత్సరాలు పైబడి నుంచి ఉంది. బాగా ఎవరు గాడి ఉడుకు ఇవాళ రాత్రి కాకాత పులుసు తలకి మాదిరిగా అయితే ఊరికే వదలకూడదు. ఊరికే ఇంకొక రోజు ఎవరికి జరగకూడదు. బాగా మా ఇంట్లో పెట్టిలాగా కాపాడుకున్నాం. అంగళ్ళు వాళ్ళందరం కూడదు. ఎవరో దోచిన వాళ్ళు సహాయం చేసి గుడ్లేస్తూ ఉన్నాం. ఇట్లా దారుణంగా ఇప్పుడు వచ్చి తలకి మాదిరి అర్థం చేసి ఉంటారు. దయచేసి చర్య తీసుకోమని కోరుతున్నాం. గుంటూరులో తెలుగుదేశం పార్టీ నేతల ఆత్మీయ విందు సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు జిల్లాలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈ డిన్నర్ మీట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చిస్తున్నామని పేర్కొన్నారు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జిల్లాలో ఉన్నటువంటి సమస్యల్ని డిస్కస్ చేసుకొని కలెక్టివ్ గవర్నెన్స్, పొలిటికల్ గవర్నెన్స్ అని మా నాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఫస్ట్ నెలలో ఇరపతినేని శ్రీనివాస్ గారి ఇంట్లో జరిగింది ఇదే డిన్నర్ కార్యక్రమం. 2వ నెలలో మా ఇంట్లో జరిగింది. ఆ సందర్భంగా అందరం ఈ రోజున ఇక్కడ డిన్నర్కి కలిసి జిల్లాలో ఉన్నటువంటి సమస్యల్ని కలెక్టివ్గా డిస్కస్ చేసుకొని ఇన్ఛార్జి మంత్రి గారి ద్వారా ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవడం కోసం 2వ నెల మా ఇంట్లో ఈ రోజున డిన్నర్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వినుకొండది ఒకటి బర్నింగ్ టాపిక్ ఒకటి వచ్చింది కాబట్టి అసలు వైసీపీ నైజం ఏదైతే
ఒక గొడ్డలి పార్టీ అని చెప్తున్నాము, ఒక మోసపూరితమైనటువంటి పార్టీ అని చెబుతున్నాము, అలాగే ఒక దుష్ప్రచారం చేసేటువంటి పార్టీ అనేదైతే చెప్తున్నామో వాటికి నిదర్శనంగా రీసెంట్గా వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇష్యూ ఒకటి వచ్చింది. ఆ ఇష్యూని మన ఆంజనేయులు గారు, మా చీఫ్ విప్ ఆంజనేయులు గారు మాట్లాడతారు. సత్తెనపల్లి శాసనసభ్యులు సీనియర్ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ గారి ఇంట్లో ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమావేశానికి వచ్చినందుకు ఈ సందర్భంగా మా తోటి ఎమ్మెల్యేలు మిత్రులందరినీ కలుసుకోవటం ఈ ఆత్మీయ సమావేశంలో చాలా సంతోషంగా ఉంది. లోకేష్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ప్రజలకి మెరుగైన సేవలు అందించడం కోసం, ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం, స్వర్ణాంధ్ర సాధన కోసం ఈ ప్రక్రియ ఎంతగానో దోహదం పట్టడం మా అందరికీ చాలా ఆనందం. ఈరోజు నంద్యాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని దాన్ని పగలగొట్టి ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేసిన దాని వెనక ఎవరున్నారో ఈరోజు ప్రజలకు తెలిసిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అనుచరుడు రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని దాన్ని విధ్వంసం చేయటం అంటే దాని వెనుకున్న ఆంతర్యం ఏంటి? గతంలో చూసాం. ఈరోజు దీన్ని అడ్డం పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని విధ్వంసం చేశారని చెప్పేసి ఇది రాష్ట్రం అంతా ప్రచారం చేసి దీనివల్ల అల్లర్లు సృష్టించి ఈరోజు లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించాలని చెప్పేసి ఏనేమో పిల్లలతో హాయిగా ఉండాలా. ఈ కుట్రలో మరి కొంతమంది కార్యకర్తలు బలి కావాలా, దీంట్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలా. ఇంత పెద్ద కుట్ర జగన్ నైజానికి గతంలో జరిగిన అనేక నిదర్శనలు ఉన్నాయి. ఇది జగన్ నైజానికి మరో ఉదాహరణ. గతంలో జగన్ జీవితం అంతా అవినీతి, హత్యలు, కుట్రలు. ఇది జగన్ నీచ రాజకీయం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా జనగామ జిల్లా కలెక్టరేట్ భవనం విద్యుత్ కాంతులతో కనువిందు చేస్తోంది. ప్రత్యేక అలంకరణలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన కలెక్టరేట్ భవనం రాత్రి వేళల్లో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లు, ప్రజా ప్రదేశాలు విద్యుత్ దీపాలతో అలంకరించగా జనగామ కలెక్టరేట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తెలంగాణ అభివృద్ధి, ప్రగతికి ప్రతీకగా వెలుగులు విరజిమ్ముతున్న ఈ దృశ్యాలు స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హనుమకొండలో అభివృద్ధి పనులకు మరింత వేగం పెరుగుతోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పలు మౌలిక సదుపాయాల పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 30వ డివిజన్ బాలసముద్రం వెహికల్ షెడ్ ప్రాంతంలో 71 లక్షల వ్యయంతో నిర్మించనున్న బాక్స్ డ్రైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే అనంతరం శ్రీనివాస కాలనీలో 32 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్, డ్రైనేజీ నిర్మాణ పనులకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయిని రాజేందర్ రెడ్డి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కాలనీల్లో ఉన్న రహదారులు, డ్రైనేజీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రోడ్లు, డ్రైనేజీలు మరియు ఇతర నిత్యావసరమైనటువంటి పనులను ప్రారంభించడం జరిగింది. మరి ప్రజాపాలనలో భాగంగానే ప్రతిరోజు కోట్ల రూపాయలతోటి ఓపెనింగ్ చేయటం, కొబ్బరికాయలు కొట్టడమే కాకుండా సర్టన్ టైం బాండ్ పెట్టి ఆ టైం లోపట్నే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా మేము ఏర్పాటు చేసుకోవటం, మరి అక్కడ ఉన్నటువంటి కాలనీ పెద్దలు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు వీళ్ళందరూ వాటిని ఫాలోఅప్ చేసుకుంటూ ఈ యొక్క అభివృద్ధిలో అందరూ కూడా వారి పాత్రని వారు చేసి
ముందుకు నడిపిస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే కొబ్బరికాయ ఉట్టిపోయిన తర్వాత మాకు కొన్ని గుర్తు ఉండి ఉండకుండా నాకు అనేక ఎక్కడైనా కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో లేకపోతే ఇంకెక్కడ చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులైనా మా దృష్టికి తీసుకొస్తే నెక్స్ట్ మినిట్లో ఇమ్మీడియట్ వాటిని ఫాలో అప్ చేసి వాటిని అనుకున్న టైం పీరియడ్లో కంప్లీట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఒకరిద్దరు కాంట్రాక్టర్లలో కొద్దిగా నిర్లక్ష్యం అనేటి వీటికి జరుగుతున్నాయి. మరి అవి ఫాలో అప్ చేయాలి, మేము చేస్తున్నాం. కానీ అక్కడ కాలనీవాసులు కూడా మాకు గుర్తు చేస్తే వాటిని ఇమ్మీడియట్ మేము తొందరగా కంప్లీట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో హుస్నాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు ముందుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన వ్యక్తి రాష్ట్రంలో నిర్వహించనున్న నవ నిర్మాణ సభపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన గత వ్యాఖ్యలను గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవించాలని పవన్ కళ్యాణ్ కు సూచించారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం పట్ల కూడా మనం భారతీయుడిగా ఒక మానవతావాదులంగా పరస్పరమైనటువంటి గౌరవించుకోవాలి. ఎక్కడ కూడా ఇతరులను అవమానపరచద్దు. మన రాజ్యాంగం కూడా చెప్తా ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, దాన్ని ప్రజాస్వామికంగా ఉపయోగించు, నీ వాక్ స్వాతంత్రం ద్వారా ఎదుటివాడికి ఇబ్బంది కలగద్దు, బాధ కలగద్దు అనే మాట చెప్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి ఆవిర్భావ దినోత్సవంగా తెలంగాణ ప్రజల వేడుకల్లో పాల్పంచుకుంటే ఎవరైనా పాల్పంచుకోవచ్చు, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ. కానీ తెలంగాణ మీద విషం గక్కి తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పి అంతకుముందు 11 రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం మానేసిన వ్యక్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటే కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ఆవిర్భావం కాకుండా నవ నిర్మాణం పేరు మీద సభ చేస్తా ఉన్నాడు. రేపొద్దున తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ల సామెత ఉంది, కన్న తల్లికి ముక్కు పుడుక చేయనాడు పిన్న తల్లికి వడ్డానం చేస్తారనే సామెత ఉన్నది. అదేవిధంగా గూట్ల రాయి తీయలేనాడు ఏట్ల రాయి తీస్తున్నట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చే నవ నిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారితో ఒప్పుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈజ్ యువర్ ఇండివిజువల్. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. మీకు తెలుసు 2014 ఎన్నికలప్పుడు హుస్నాబాద్ కూడా వచ్చిండు. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న బిడ్డ తోడుకలు తీస్తామంటే కావాల్సుకొని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు ఉంటారు, నేను సినిమాలు చూడండి, మీరు అద్దంటలేను. పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని పార్టీలు ఉండొచ్చు, చూసుకోరి. కానీ రాజకీయ పరంగా నీ కన్న తల్లి అయినటువంటి తెలంగాణ లాంటి తెలంగాణను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశ చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాణ్ణి ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నేను మళ్ళీ చెప్తాను, నాకు అస్సామోళ్ళ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ దగ్గర. భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ స్వాగతం చెప్తా ఉంది. ఈవెన్ విదేశీయులకే స్వాగతం చెప్పి ఇక్కడ అన్ని రకాల కార్యక్రమాలు జరగాలనుకుంటున్నాం. మేము ఆంధ్రప్రదేశ్ కు నేను కూడా 100 సార్లు పోయినా, సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఈ విధంగా తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయన్నాక తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ సినిమాలు అభిమానించినా అటువంటి వాని పట్ల ఇక్కడ సభకు పోతే కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ద్రోహం చేసినట్టే అని భావిస్తా ఉన్నాను నేను ఈరోజు.
హనుమకొండ జిల్లాలో గోపాలపురం చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాల తొలగింపు చేపట్టారు అధికారులు. పోలీసుల బందోబస్తు మధ్య రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టి సుమారు 100 గుడిసెలను కూల్చివేశారు. అక్కడ నివాసం ఉంటున్న వారిని ముందుగానే ఖాళీ చేయించి అనంతరం జేసీబీల సహాయంతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. గత ఏడాది భారీ వర్షాల సమయంలో గోపాలపురం 100 అడుగుల రోడ్ పరిసర ప్రాంతాలు తీవ్ర ముంపునకు గురైన నేపథ్యంలో చెరువు ఆక్రమణలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముంపు సమస్యలను నివారించడం, చెరువు పరిరక్షణ లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అక్రమ ఆక్రమణలపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కడప నగరంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాపై తాలూకా పోలీసులు దాడి నిర్వహించారు. IPL 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అక్రమ బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకుడితో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ దాడిలో 7 లక్షలకు పైగా నగదు, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు, వైఫై రూటర్, క్యాష్ కౌంటింగ్ మిషన్తో పాటు అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ బాలస్వామిరెడ్డి వెల్లడించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ఆపరేషన్లో కీలక ఆధారాలు సేకరించిన పోలీసు బృందాన్ని అధికారులు అభినందించారు. నిన్నటి రాత్రి 31/5/2026 తారీఖు రాత్రి మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఒక క్రికెట్ బుకీని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు వచ్చేసి జనార్దన్ రెడ్డి అతని పేరు. అతని దగ్గర నుంచి 11 లిక్కర్ బాటిల్స్, వాటిలో ఫారిన్ మేడ్ వచ్చేసి 6 లిక్కర్ బాటిల్స్ ఫుల్ బాటిళ్ళు, తర్వాత 7 లక్షల క్యాష్, తర్వాత మనీ కౌంటింగ్ మిషను, 5 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతన్ని విచారించగా మాధవరెడ్డి అనే అతనికి మెయిన్ క్రికెట్ బుకీగా చెప్పినాడు. ఇంకా ఒక 11 మంది క్రికెట్ బుకీలు అతను పేర్లు లిస్ట్ ఇచ్చినాడు. వాళ్ళందరినీ ముద్దాయిలుగా చేస్తూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మిగతా ముద్దాయిలను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. అది జరిగిన తర్వాత అది కూడా చెప్తాం. చెప్పేసిన దాంట్లో కూడా ముద్దాయి అరెస్ట్ అయితే అరెస్ట్ చేస్తాము. ఎక్కడున్నా కానీ పోలీసు జనార్దన్ రెడ్డి, ఇందిరెడ్డి జనార్దన్ రెడ్డి. సమాచారం ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలేది లేదు. మాకు సమాచారం వస్తే ఎవరిని వదిలేదే ఉండదు. నేరం చేసిన వాళ్ళందరూ పోవాల్సిందే. నేరం చేస్తే పోవాల్సిందే. నేరస్తుని ఎవరిని వదలము. పోలీసు వారి వైపు నుంచి ఉండొచ్చు. కడప జిల్లా ముద్దునూరు మండలంలో సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షాలతో మండలంలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ముద్దునూరు పులివెందుల ప్రధాన రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముద్దనూరు సమీపంలోని పుల్లేరు వంకపై వంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంతో పక్కనే ఏర్పాటు చేసిన తాత్కాలిక డైవర్షన్ రోడ్డును వరద ప్రవాహం కొట్టుకుపోయింది. దీంతో పులివెందుల వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోగా ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. పరిస్థితిని పరిశీలిస్తున్న పోలీసులు నీటి ప్రవాహం తగ్గే వరకు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నమస్తే సార్. సార్ అన్ని విచిత్రం జరుగుతుంది. ఎప్పుడు ఇంత లేదు. ఉన్నారులేమ్మా, అంటే జీవితంలో మాట్లాడుకోవడానికి ఉండాలి కదా ఏదో ఒకటి. అంతేనా సార్? ఇప్పుడు సాఫీగా తాగకూడదు జీవితం.
దానికి ఎండాకాలం ఇంత వర్షం పడి ఇంత బాగుంటున్నాను. అట్లా ఈసీజీ కూడా షాక్ ఉంటే మనిషి చచ్చిపోయినట్టు అంట. అందుకే అప్పటి నుంచి తిరుగుతూ ఉన్నారంట ఈసీజీ. జీవితంలో కూడా ఇలాంటివి ఉండాలి అప్పుడప్పుడు. సంక్షేమం అభివృద్ధి అనే 2 లక్ష్యాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు బీసీ కాలనీలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. అంతకుముందు బీసీ కాలనీలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నాయకులు కార్యకర్తలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. దేశంలోనే ఆదర్శంగా నిలిచే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అమలవుతోందని అన్నారు. ప్రతి నెల వితంతు వికలాంగుల టోటల్గా బెడ్ రీడన్గా ఉండే పెన్షన్లు ఇచ్చే దాంతో భాగంగా ఈరోజు కూడా జమ్లోడు మున్సిపాలిటీ పరిధిలో బీసీ కాలనీ ఎస్సీ కాలనీలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. పేదల సేవలో ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ పెన్షన్ స్కీమ్ అమలవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పేదలను ఆదుకోవాలా, సంక్షేమము అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వానికి 2 కళ్ళు లాంటివి. దాంతో భాగంగా ప్రతి నెల ఇచ్చేదాంతో పెన్షన్ ఇచ్చేదాంతో మేము భాగస్వామ్యమై అధికారులు ప్రజాప్రతినిధులు ఇస్తూ వాళ్ళ సంక్షేమము వాళ్ళ బాగోగులు తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశం. భవిష్యత్తులో కూడా వితంతు పెన్షన్లు కానీ వృద్ధాప్య పెన్షన్లు కూడా వచ్చే నెలలో నుంచి వెరిఫికేషన్ చేసి కొత్తటి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచన చేసి త్వరగా ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం నిబద్ధతగా పనిచేస్తూ ఉంది. డబుల్ ఇంజిన్ సర్కారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో విజన్ ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఏ విషయంలో తీసుకున్నా కూడా త్వరగతిగా సైడ్ పోలవరం కానీ అమరావతి కానీ మరీ ముఖ్యంగా కడప జిల్లాలో కూడా ముఖ్యమంత్రులుగా మేము పనిచేసినాము. ఎంపీ మేమే, ఎమ్మెల్యేలు మేమే అని చెప్పుకున్న వాళ్ళు గతంలో కడప జిల్లాకు ఏం చేసింది ఏం లేదు. ఇప్పుడు కడప జిల్లా ఈ 24 నెలల్లో 2 నెలలలో కొప్పర్తికి 2000 కోట్లు, టూరిజంకు గండికోటకు 78 కోట్లు, అదేవిధంగా సోలార్ పార్కులను త్వరగతిగా పూర్తి చేసి గ్రిడ్ కనెక్ట్ చేసే విధంగా సబ్స్టేషన్లకు ఇట్లా అభివృద్ధి సంక్షేమం, స్త్రీశక్తి కానీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండరు, తల్లికి వందనం, ఇటువంటి అన్ని కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళ జోడి మాదిరి పోతా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై ప్రొద్దుటూరు పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 మంది క్రికెట్ బుకాయిలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 11,34,000 రూపాయలు నగదు, బ్యాంకు ఖాతా నందు 13 లక్షల రూపాయలు సీజ్, 27 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన జావేద్ మరియు జిలానీలు కొంతమంది క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులతో ఒక ముఠాగా ఏర్పడి క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో వారిపై నిఘా ఉంచిన పోలీసులు నేడు క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించిన నగదు లావాదేవీలు చేసుకుంటుండగా రైడ్ చేసి 13 మందిని బుకీలను అదుపులోకి తీసుకున్నారు. సో ఈరోజు మనం ఒక బెట్టింగ్
కేస్ క్రాక్ చేసాము. సో ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్ కొంత రోజు ముందు నుంచి మనకు జావేద్ అని ఒక అతను, జావేద్ అలియాస్ బాలాజీ అండ్ జీలాని, వీళ్ళిద్దరు మీద మనకు వీళ్ళిద్దరూ బెట్టింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వీ హ్యాడ్ పుట్ దెమ్ అండర్ డిజిటల్ సర్వేలెన్స్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్. తర్వాత ఈరోజు మనకు వీ యాక్టెడ్ ఆన్ సమ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ టీ మూమెంట్స్ అని ఒక షాప్లో ఎర్రగుంట్ల మెయిన్ రోడ్లో బైపాస్లో ఉంది. సో అక్కడ వెళ్ళి మనం రైడ్ చేసాము. అప్పుడు ఈ జావేద్ అని ఒక అతను అలాంగ్ విత్ జిలాని ఇంకా 11 మందికి he was distributing money from illegal betting gains. సో అవి అన్నీ మనం పట్టుకున్నాము అండ్ వీ అరెస్టెడ్ దోస్ పీపుల్ ఆల్సో. అందరూ అరెస్ట్ చేసిన తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ చేసాము, ఇంటర్గేషన్ చేసాము. దాంట్లో వీళ్ళు బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న ఒక 14,12,288 రూపీస్ కూడా మనం ఫ్రీజ్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు సీజ్ అయిన అమౌంట్ అక్కడ షాప్లో రికవర్ అయినది అరౌండ్ 11,34,000 రూపీస్. సో టోటల్గా మనం 25,46,288 రూపీస్ సీజ్ చేసాము. ఫ్రోజన్ అమౌంట్ అండ్ సీజింగ్ టోటల్ అమౌంట్ అన్ని. అండ్ 17 మొబైల్ ఫోన్స్, ఒక ట్యాబ్లెట్ కూడా సీజ్ చేసాము. దీస్ హ్యావ్ బీన్ యూస్డ్ ఫర్ బెట్టింగ్. సో ఇది మోడస్ ఆపరాండి అనేది ఎక్కడ ఉంటుందంటే దిస్ జావేద్ అండ్ జిలాని వాళ్ళు తాజ్ 777 అని ఒక క్రికెట్ బెట్టింగ్ యాప్ ఏపీకే పట్టుకుంటారు. ఏపీకే పట్టుకొని దే డిస్ట్రిబ్యూటెడ్ టు ప్లేయర్స్ అండ్ అది యూస్ చేసి వాళ్ళు బెట్ చేస్తారు అండ్ సెండ్ ద మనీ టు జావేద్. సో ఎవ్రీ వీక్ ఒక రోజు లైక్ టుడే కూర్చిపెట్టి అందరూ లాసెస్ అండ్ గెయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. అండ్ సో వీ ఆల్సో ఫౌండ్ అప్పర్ లింక్స్ టు జావేద్ పైన ఎవరు ఉంటారని మనం వీ హ్యావ్ ఫౌండ్ అ కపుల్ ఆఫ్ పీపుల్. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ and so a couple of them are spread throughout India and outside India also. So we have mounted a watch and surveillance on them also. We'll swiftly move to apprehend them also. So ippudu ee team lo the team was led by 2 Town CI Vamsi garu and SI Raghavendra Reddy garu and constables Guru Shekhar garu, Madhusudan Reddy garu and head constable Sanjeev garu. So everybody acted very well and swiftగా వెళ్ళి అన్ని అరెస్ట్ చేయడం, రైడ్ చేయడం, సీజ్ చేయడం, they did very well, very good job. So we have been and నేను ముందే చెప్పాను that we are using the new law, BNS సెక్షన్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ పెట్టి విల్ మూవ్ ఫర్ సీరియస్ కేస్ పెట్టి విల్ ప్రొసీడ్ అని నేను ముందే చెప్పాను. సో అట్లనే వీఆర్ పుట్టింగ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ అండ్ మూవింగ్ అహెడ్ విత్ ఇట్. 46,288 దీంట్లో 14,12,288 రూపీస్ మనం బ్యాంక్లో సీజ్ చేసాము. సో వీళ్ళు ఏం చేస్తారంటే కొంత అమౌంట్ ఫిజికల్గా హ్యాండిల్ చేస్తారు, కొంత అమౌంట్ ఆన్లైన్లో పంపిస్తారు. సో ఆ రిలేటెడ్ అకౌంట్స్ కూడా మనం ఫ్రీజ్ చేసాము. క్యాష్లోనే మనకు 11,34,000 విత్ ద పర్సన్ మనం రికవర్ చేసాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నీలం సంజీవ్ రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు స్వర్గీయ నీలం సంజీవ్ రెడ్డి గారి 30వ వర్ధంతి. భారత రాజకీయాలలో ఒక విలక్షణమైన విశిష్టమైన రాజకీయ నాయకుడు నీలం సంజీవ్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేసినటువంటి కాంగ్రెస్ నాయకుడు ఆయన గొప్ప పరిపాలనాధ్యక్షుడు. ఆయన అన్ని పదవులు అలంకరించాడు, ఒక్క ప్రధానమంత్రి పదవి తప్ప. ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, లోక్సభ స్పీకర్గా, భారత రాష్ట్రపతిగా అన్ని పదవులు అలంకరించాడు, ఒక్క ప్రధానమంత్రి పదవి తప్ప. ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి అలంకారం. నీలం సంజీవ్ రెడ్డి పదవులకు అలంకారం, పదవులు ఆయనకు అలంకారం కాదు. శ్రీశైలం రిజర్వాయర్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఇవన్నీ కూడా నీలం సంజీవ్ రెడ్డి గారి మానస పుత్రిక. రాజకీయాల్లో నైతిక విలువలు నెలకొల్పినటువంటి నాయకుడు ఆయన.
బస్సుల జాతీయకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతికూలంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో నైతిక విలువలు నిలబెట్టినటువంటి నాయకుడు. స్పీకర్గా ఎన్నికైన తర్వాత స్పీకర్ నిష్పాక్షికంగా ఉండాలి, అన్ని పార్టీలకు సమానంగా ఉండాలి అన్న ఉద్దేశంతో లోక్సభ స్పీకర్ అయిన వెంటనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి ఒక నిష్పాక్షిక నాయకుడు నీలం సంజీవ్. ఇంతవరకు 15 మంది రాష్ట్రపతులు అయ్యారు. బాబు రాజేంద్ర ప్రసాద్ మొదలుకొని ద్రౌపది ముర్ము వరకు. ఈ 15 మందిలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి నీలం సంజీవ్. ఒక సామాన్యుడు స్వయం కృషి స్వీయ ప్రతిభతో మాన్యుడు అసామాన్యుడు కాగలుడని నిరూపించిన నాయకుడు నీలం సంజీవుడు. ఒక రైతు బిడ్డ రాష్ట్రపతి కాగలడని, ఒక పల్లెటూరు వాసి ఢిల్లీ వాసి ఈ దేశాన్ని పరిపాలించగలడని చెప్పేసి ఆయన నిరూపించారు. మొక్కల్లో శ్రేష్టమైనది సంజీవుని మొక్క. రాజకీయ నాయకుల్లో శ్రేష్ఠుడు నీలం సంజీవ్ రెడ్డి. నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు తలుకు వెలుకురాలు తట్టేడేలా, చాటు పద్యములను చాలదా ఒక్కటి విశ్వదాభిరామ వినువేమ అని మహాకవి వేమనన్నట్లు ఒక నిక్కమైన మంచి నీలం వంటి వాడు నీలం సంజీవ్ రెడ్డి. అటువంటి నీలం సంజీవ్ రెడ్డికి ఇంతవరకు భారతరత్న ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇంతవరకు 53 మందికి భారతదేశంలో భారత ప్రభుత్వము భారతరత్న పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ఆ 53 మందిలో నీలం సంజీవ్ రెడ్డి లేదు. భారత రాష్ట్రపతిలో 15 మందిలో 6 మందికి భారతరత్న ఇచ్చారు. అందులో ఏకగ్రీవంగా ఎన్నికైన నీలం సంజీవ్ రెడ్డికి లేదు. తమిళనాడు రాష్ట్రం నుండి 9 మందికి భారతరత్న ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. కనీసం ఇప్పటికైనా భారత ప్రధానమంత్రి భారత ప్రభుత్వం ఆలోచించి నీలం సంజీవ్ రెడ్డి గారికి అదేవిధంగా ఎన్టీ రామారావు గారికి భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సో అదంతా ఇంకా మీకు చాలామంది చెప్పుంటారు, మీరంతా విన్నారు. సో ఈరోజు నాకు ఇచ్చిన అంశం సోషల్ మీడియా అవకాశాలు, దాని యొక్క సవాళ్ళు, బాధ్యతాయుత వినియోగం. సో నా పేరు పురుషోత్తం, సార్ ఇందాక చెప్పాడు, మళ్ళొకసారి చెప్తున్నాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రస్తుతం అన్నమయ్యలో ఉన్నాను. ఈరోజు నాకు ఇచ్చిన ఈ యొక్క చిన్న ఒక సబ్జెక్ట్ చెప్పమన్నారు కాబట్టి సరే. సోషల్ మీడియా అంటే మనందరికీ తెలిసిందే. అందరికీ ఇప్పుడు ఈ కాలంలో సోషల్ మీడియా తెలియదు అనడానికి లేదు. కాకపోతే సోషల్ మీడియాని ఎంత బాగా వినియోగించవచ్చు, దాన్ని వినియోగంలో మనకున్న బాధ్యత ఏంటనేదే ప్రధానం. ఈరోజు మనకంటే మన పిల్లలు ఎక్కువ వాడుతున్నారు, మొబైల్ వాడుతున్నారు, సోషల్ మీడియా మనకంటే. నాకు కూడా కొన్ని తెలియదు. మా ఇంట్లో మా పిల్లలు, మా అమ్మాయి వాళ్ళు చేస్తారు, వాళ్ళు రీల్స్ చేసి దాన్ని ఎడిటింగ్ చేస్తారు, ఇంకోటి చేస్తున్నారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రంగం, ఒక్కొక్క ఇంట్రెస్ట్, వాళ్ళకున్న ఆసక్తిని తీసుకొని చేస్తుంటారు. దీంట్లో ప్రస్తుతం ఈ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన సమాచార మాధ్యమంగా ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఉంది. ఒకప్పుడు మనకు వార్త రావాలంటే ప్రింట్ అయ్యి కానీ, లేదు ఎలక్ట్రానిక్ మీడియాలో న్యూస్ రావాలంటే మామూలుగా పత్రికల్ని సెన్సార్ చేసేది ఎవరు? స్టేటా సెంట్రలా? ఎవరైనా చేయొచ్చా? ఎప్పుడు చేయొచ్చు? ఇన్ని డౌట్స్ కూడా మనకు కావచ్చు. గతంలో 1950లోనే జరిగింది సంఘటన. ఆర్గనైజర్ అనే పత్రిక తాఫర్ అంటే బ్రిజ్గోహన్ తాఫర్ అనే అతను ఆర్గనైజర్ పత్రిక ఒకటి పబ్లిష్ చేస్తాడు వీక్లీ, డైలీ బేస్గా. ఆ యొక్క కాపీ ప్రింటింగ్ పోయే ముందు ఆ కాపీ తీసుకొచ్చి ఒకసారి నకలు చూపించమని ఢిల్లీ గవర్నమెంట్ ఆదేశించింది. అతను ఏం చేశాడు? మాకు కుదరదు, పత్రికా స్వేచ్ఛలో భాగంగా, పత్రికా స్వేచ్ఛ అంటే భావ ప్రకటన స్వేచ్ఛ, ఇది ప్రజల తరఫున ఉన్న వాయిస్, ఇది
మేము ఎక్కడ కూడా ముందుగా మీకు ప్రకటించేసి ప్రభుత్వానికి సెన్సార్ మీకు ఇచ్చి సెన్సార్ చేస్తే ఆ వార్త కట్ అయిపోతే ప్రజలు కూడా మాట్లాడే ఏమవుతుంది మనకు? మీడియా అనేది మన వాయిసే కాదు, ప్రజల వాయిస్, ప్రజల గొంతుగా, ప్రజల్లోనే భావాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు. ఏదో మేము దోకులము, మేము హై అథారిటీ, మేము సుపీరియము, ఇటువంటి దాన్ని ఏమంటారంటే ఒక మాట చెప్పంటే తలపగురు అంటారు కొంతమంది ఇంకో హెడ్లైన్ అంటారు వగేర ఏదైనా కావచ్చు. ఇటువంటి వాతావరణం ఉంటే కనుక రిపోర్టర్కి డిసిప్లిన్ చెడిపోతుంది, ఆ మధ్య రిలేషన్ చెడిపోతుంది. మంచి స్నేహపూర్వక వాతావరణంలో అట్లని చెప్పేసిన మీరు మేము మరింత క్లోజ్ అని కానీ చెప్పడం కాదు. మీ ఇద్దరి మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం, మంచి అట్మాస్ఫియర్ ఉంటే డెస్క్లో మంచి వార్త వస్తుంది. అది డెస్క్ మీ నుంచి కోరుకునేది అంటే ఫస్ట్ మంచి రిలేషన్షిప్ కోరుకుంటాం. డిఎస్సి పరీక్షల నిర్వహణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీవ్రంగా ఖండించారు. డిఎస్సిపై వైసీపీ దుష్ప్రచారం చేయడం తగదని, గత ప్రభుత్వ హయాంలో ఎందుకు డిఎస్సి నిర్వహించలేదో ఆ పార్టీ నాయకులు ముందుగా జగన్ను ప్రశ్నించాలని సూచించారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆమె వైసీపీపై పలు విమర్శలు చేశారు. డిఎస్సిని కేవలం 148 రోజుల్లో ప్రణాళికాబద్ధంగా నిర్వహించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. పగడ్బందీగా పరీక్షలు నిర్వహించగా 3.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారని తెలిపారు. డిఎస్సి జరగకుండా కోట్లను ఆశ్రయించిన వారు వైసీపీ నాయకులేనని, నిజమైన అభ్యర్థులకు అన్యాయం చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. అధికారంలో ఉండంగా జరిగిన డిఎస్సిలో సెలెక్ట్ అయిపోయి ఈరోజు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. 1995వ సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా అయ్యాక డిఎస్సి పరీక్షల్లో అప్పటి వరకు ఇంటర్వ్యూ అనేది ఉండేది. 95వ సంవత్సరంలో ఈ డిఎస్సి పరీక్షలను ట్రాన్స్పరెంట్గా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో దీనిలోని అనేక కీలకమైన మార్పులు చేస్తూ ఒక పటిష్టమైన వ్యవస్థను తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 1998వ సంవత్సరంలో జరిగిన డిఎస్సిలో అప్పటి వరకు ఒక సాంప్రదాయం ఉండేది. పరీక్ష అయిపోయినాక ఒక ఇంటర్వ్యూ అనేది ఉండేది. ఆ ఇంటర్వ్యూలో ఒక ప్యానెల్ కూర్చుండేది. ఆ ప్యానెల్లో జెడ్పీ చైర్మన్, కలెక్టర్ గారు, జేసీ గారు, డిఈఓ గారు చాలామంది కూర్చుండేవాళ్ళు. అక్కడ ఆ ఇంటర్వ్యూలో ఈ అభ్యర్థుల్ని ప్రభావితం చేసే నిర్ణయాలు జరిగేవనే అనుమానంతో మా నాయకుడు ఇంటర్వ్యూ పద్ధతిని తీసేసి ఈ యొక్క డిఎస్సి పరీక్షల్ని చాలా ట్రాన్స్పరెంట్గా నిర్వహించడం మొదలుపెట్టారు. దాదాపు ఇప్పటి వరకు 1995వ సంవత్సరం నుంచి ఈరోజు 2025వ సంవత్సరం వరకు చూస్తే 10 డిఎస్సీలు జరిగాయి. 95, 96, 2000, 2001, 2002, 3, 6, 8, 12 తర్వాత 25వ సంవత్సరంలో 10 డిఎస్సీలు జరిగితే అందులో 7 డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ 7 డిఎస్సీల్లో ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళే ఇప్పుడు మన స్కూళ్ళల్లో పనిచేస్తూ ఉంటారు. మిగిలిన 2 వైఎస్ గారి హయాంలో జరిగాయి, 1 కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో జరిగింది. నేను ప్రశ్నిస్తున్నాను, గొడ్డలపాటిలో మావిగన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక రాష్ట్రంలో అల్లోకల్లోలం సృష్టించాలని చెప్పి ఆయన శిష్యులు చిన్న పిల్ల మావిగన్లు అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు ప్రెస్ల ముందు, మీడియా ముందు. మీరందరూ ఎందుకు మావిగన్ గారిని 19 నుంచి 25 మధ్యలో 24 మధ్యలో ఎందుకు డిఎస్సిని కండక్ట్ చేయలేదని ప్రశ్నించండి ముందెళ్ళి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ గొడ్డలిపాటికి ఒకటే లక్ష్యం, ఒక అస్థిరతను ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయాలా, సో ప్రజల మధ్యన ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలా, ఏదో జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో, అన్నిట్లో ఏదో అవకతవకలు జరిగిపోతున్నాయని చెప్పేసి వాగి పెడితే ప్రజల్లో, అమాయకమైన ప్రజలు ఒక కన్ఫ్యూజన్ తీసుకొని వచ్చి పెడితే అది నిజమైపోతుంది అనుకుంటా ఉంటారు. కానీ వాళ్ళ ప్రజలకు అందరికీ తెలుసు 19 నుంచి 24 మధ్యలో మీ బాస్ మావిగన్ గారు ఒక డిఎస్సిని కూడా జరపలేదు. ఆయన
మీరందరూ వెనక్కి తిరిగి మరి ఆయన బెంగళూరులో ఉండాడో ప్యాలెస్లో ఉండారో మాకు తెలియదు, ఆయన వెనక్కి తిరిగి ప్రశ్నించండి ముందు. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడి రాష్ట్రంలో చెత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ముందు మీరు ఒకసారి ప్రశ్నించేసి క్లారిఫికేషన్ తీసుకొని డిఎస్సి గురించి మాట్లాడండి. అసలు మీకు కానీ మీ నాయకుడికి కానీ డిఎస్సి గురించి మీ గొడ్డల పార్టీ మొత్తానికి ఒక్కరికి కూడా అర్హత లేదని చెప్తున్నాయి. సరే, మరి నీ రికార్డ్ ఏంటి? గొడ్డలి పార్టీ రికార్డ్ ఏంటి? మావిగన్ గారి రికార్డ్ ఏంటి? డిఎస్సి జరపల 5 సంవత్సరాలు, అన్ని అబద్ధాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.